హలో ఆల్, గుడ్ ఈవినింగ్ అందరికీ కూడా. సో ఈరోజు వీడియో ఏంటి అంటే తెలంగాణ మొత్తం ఫుల్గా ఇప్పుడు ఏం నడుస్తుందంటే వదిన మరదల గాజులు, అమ్మమ్మ మన్మరాలు గాజులు, అక్క చెల్లెళ్ళ గాజులు మొత్తం ఇవే నడుస్తున్నాయి కదా. సో మేము కూడా వదిన మరదల గాజులు వేసుకుందామని చెప్పేసి వచ్చేసినాం అనమాట. సో ఇక్కడ కనిపిస్తున్న నలుగురు అయితే మా ఆడపడుచులు అన్నమాట. ఇంకా మా వదినలకి ఇంకా మరదళ్ళకి అయితే గాజులు పెట్టించడానికి నేనైతే వచ్చి ఉండే. ఇంకా మార్నింగ్ అయితే మేము టెంపుల్కి వెళ్ళేసి వచ్చి ఈవినింగ్ టైంలో అయితే ఇంకా గాజులు పెట్టుకునే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసినాం అనమాట. అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు అసలు ఏంటి వదిన మరదళ్ళ గాజులు, అక్క చెల్లెళ్ళ గాజులు ఏంటిది అని అనుకుంటున్నారా? దీని వెనకైతే ఒక చిన్న స్టోరీయే తెలిసింది నాకు, చెప్తాను వినండి. యాక్చువల్లీ ఈ గాజుల పండుగ అనేది మహారాష్ట్రలో జరుపుకుంటారంట. అయితే మహారాష్ట్రకు సరిహద్దుల్లో ఉన్న మన తెలంగాణలో నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో ఈ పండుగ స్టార్ట్ చేసిరనమాట. వాళ్ళని చూసి ఇంకా పుష్యమాసంలో అయితే ఈ గాజులది అయితే స్టార్ట్ చేస్తున్నారు వేసుకోవడం అనేది. ఇంకా అక్కడి నుంచి ఉగాది, శ్రీరామనవమి, దాని తర్వాత ఇప్పుడు కూడా స్టిల్ వేసుకుంటున్నారు అక్క చెల్లెళ్ళు, ఇంకా ఏమంటే మన అమ్మమ్మ మన్మరాలు, ఇంకా ఇంకా చాలా రకాలు వేసుకుంటున్నారు. సో నాకు ఒక్క ఆమెనే అక్క, తనైతే ఇప్పుడు అవైలబుల్ లేదు, తను కూడా ఇంకా 1 వీక్లో వస్తా అన్నది. సో మేము కూడా వేసుకుంటాం అక్క చెల్లెళ్ళ గాజులు. సరే ఇంక ఇక్కడ ఫస్ట్ ఆడపడుచులకి వేద్దామని చెప్పి నేనైతే ఇటు వచ్చేసిన అనమాట. సో ఇది గాజుల వెనుక ఉన్న స్టోరీ అనమాట. ఇట్లయితే స్టార్ట్ అయినాయి మన తెలంగాణలో. అయినా గాజులు పెట్టించుకుంటే అంటే పండగని కాదు, ఎట్లాగో మనం అందరం పండుగలకు వేసుకుంటాం. అదే మన ఇంటి ఆడపడుచులని ఇంటికి పిలిచి గాజులు పెట్టిస్తే వాళ్ళకి హ్యాపీనెస్, మనకి హ్యాపీనెస్. సో అట్లా బాగుంటుంది కదా. ఎవరు కనిపెట్టారో వాళ్ళకైతే థ్యాంక్సే చెప్పుకోవాలి, ఎందుకంటే మంచిదే కదా. ఇట్లా అందరం కలిసి గాజులు వేసుకోవడం వల్ల ఇప్పుడు ఒకరి మధ్య ఒకరికి చిన్న చిన్న ఏమన్నా మిస్అండర్స్టాండింగ్స్ అట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా పోతాయి. ఇదైతే ఒక రకంగా మంచిదే అందరికీ కూడా. ఇక కదన్నమాట ముచ్చట గాజుల పండుగ వెనుక ఉన్న అంతది. సో అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కరిలాగా తెలుస్తుంది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదన్నమాట. గాజుల పండుగ ఎట్లా స్టార్ట్ అయిందని సెర్చ్ చేస్తే ఇదన్నమాట బయటపడ్డ విషయం అయితే. సో ఇదైతే మంచిదే ఒకందుకు. గాజులు వేయించుకోవడం అంటే ఆడపిల్లలకి అంటేనే గాజులు బాగా ఇష్టం కదా. సో ఇదే ఒక పండుగలాగా మారితే ఇంకా హ్యాపీయే కదా. ఇక్కడైతే ఫస్ట్ నేను మా వదినకైతే ఎక్కిస్తున్నాం బ్యాంగిల్స్. నాకేమో భయం అవుతుంది వాళ్ళకి ఎక్కడ ఉతకపోతాయో, అది కుచ్చుకుంటుంది అని చెప్పి. సో అట్లా కొంచెం ఎక్కించి మళ్ళీ వాళ్ళ చేతికి ఇచ్చిన వేసుకోమని చెప్పేసి. ఎవరికైనా రైట్ హ్యాండ్ లాస్ట్ టైం నీ వాయిస్ కట్ చేస్తే ఏం చేస్తావు ఫ్రెండ్స్? ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది ఫ్రెండ్స్. అట్లానే నేను తెచ్చిన మనమే రాదు దాని తర్వాత అంతే. చలో రైట్ రైట్ నెక్స్ట్ అందరూ ఎంట్రెన్స్ కాలు మొక్కుతారమ్మా. ఓకే అమ్మా. కాలు ఎట్లా మొక్కిస్తావే? మళ్ళీ అట్లా 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 అట్లేదు లేదు. మళ్ళీ మొక్కాలి, 2 సార్లు మొక్కాలి. సరే మొక్కుతాను దా కూర్చోబెట్టుకుంటూ బాగా బాగా బాగా
బావ ఏం చేస్తున్నాడు? బావ పనికి అడుకో బావని చూడిపోయి ఆడుకోపో బావతో. పో. మమ్మ వాడి లోపలికి వెళ్ళి నువ్వు బెస్ట్గా పెట్టా అదే ఏం చెప్పాను స్పైసీ యాడ్ ఇచ్చేటోళ్ళు అందరికి కారం ఉండదే స్పైసీ అగో అందులో ఇంకో తమ్ముడు ఉండదు అవేనా ఇవా అంటే చిన్న అసలు అదే నేను అదే అనుకుంటుండే టూ ఎయిట్ అయితే కొంచెం మంచి ఇట్లా కొంచెం స్టార్ట్ అవుతుంది కానీ ఇక్కడ వరకే ఉంటుంది లేదు అట్లేం చేయలేదు వాయిస్ ఓవర్ ఇస్తా కొంచెం మ్యూజిక్ కూడా నువ్వు ఇదేం పాస్వర్డ్ అయ్యా సక్సెస్ఫుల్ సక్సెస్ లాస్ట్ ఇట్లా పోతుంది ఇట్లా ఇట్లా పెట్టేసి ప్రత్యూష ఓకే అనుకుంటున్నాను అసలు చిన్నపిల్ల వెయిటింగ్ చిట్టి పిల్ల వెయిటింగ్ చిట్టి తల్లి నేను అంటే పెళ్ళైన వాళ్ళు ఎంచుకోవాలన్నట్టుగానే ముగ్గురు చేసిన లేకపోతే తెచ్చేదాన్ని నిజంగా తెలుసా ఫీల్ అయితే సారీ ఆమ్లెట్ ఆమ్లెట్ అయ్యింది పైన ఎందుకు కాదే ఇప్పుడు మిస్ అయితే అయినావు బట్ రేపు పెళ్ళైనాక మనది ఏమైనా డబ్బా తీసుకోదు ఇప్పటికప్పుడు కలిపి అప్పుడు తీసుకోవచ్చు ఓకే పోనా వాటర్ సూపర్ ఉంటాను నేను చూసి మరి ఇది అయిపోయినాక డబ్బా బియ్యం కలుపుతాను ఫస్ట్ ఒక హాఫ్ కేజీ తిన్నాము మరి కలిగి ఉండినాము ఫస్ట్ ఎక్కినాక మన డబ్బా ఉన్నాము పిల్లలను తినిపించి నాకు పెళ్ళిగానే ఫ్రెండ్స్ అందుకే కాఫీలు ఫ్రెండ్స్ నుంచి డెక్కుట్ట 2.6 చిన్నగా వస్తాయి దానికి వస్తాయి దాని సైజు అసలు అవే బాగుంటాయి వాటికి సైడ్ బ్యాంగిల్స్ వేసుకోవాలి ఉంటుంది మీరేదో పెళ్ళికి పోతున్నట్టుంది అనమాట మా పెళ్ళి కానీ ఏమంటారు మన కొత్త పెళ్లి కూతుర్ల కళ వచ్చింది అండర్ ఫేసెస్లలో నిజంగా తెలుసా పెళ్ళై ముసలు అయితే వాళ్ళు ఆకలేదు పాలు అంటది అది ఆకలేదు పిల్ల మూడేళ్ళే ఇచ్చండి అందరు ఒకసారి నేను గ్రీన్ బ్యాంగిల్స్ అన్నారని గ్రీన్ సారీ ఇంకోటి అన్ని గ్రీన్ అయినాయి మావి కూడా గ్రీన్ అయినాయి కదా ఇంకా నేనైతే గాజులు పెట్టేయడం అయిపోయింది వదిన మరదల గాజులు కంప్లీట్ అనమాట. అండ్ ఇక్కడ వీళ్ళు నలుగురు అక్క చెల్లెళ్ళు కదా, సో అట్లా ఇప్పుడు వాళ్ళ అక్క చెల్లెళ్ళ గాజులు అయితే వేసుకుంటున్నారు. ఇక మేమైతే ఒక 2 hours దాకా వెతుకుతూనే ఉన్నాము. టెంపుల్ నుంచి వచ్చేటప్పుడు ఒక్క
ఒక్కటంటే ఒక్క బ్యాంగిల్ స్టోర్ కూడా ఓపెన్ లేదు అసలు. రీజన్ ఏంటి అనేది మాకు తెలియలేదు. అసలు పెద్ద టైం కూడా అవ్వలేదు, ఒక్కటి కూడా కనబడలేదు, ఉన్నా ఓపెన్ లేవు. ఇంకా సరే అని చెప్పేసి ఇట్లా ఇవైతే అవైలబుల్ ఉండే, సో వీటితోనైతే కానీ చేసిన ఉండే ఇంకా బ్యాంగిల్స్.